యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ ప్రభుత్వం ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏఐసిసి యొక్క అన్ని ఖాతాలను ఫ్రీజ్ చేసినందుకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ కక్ష సాధింపు చర్యగానే చేస్తుందని తెలియజేస్తూ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు వివిధ రూపాల్లో వచ్చిన విరాళాలను స్తంభింపజేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని తక్షణమే వీటిని రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్ కుమార్, నియోజకవర్గం అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, పాల్వంచ పట్టణ యూత్ అధ్యక్షులు హెచ్ మధు, పాల్వంచ మండల యూత్ అధ్యక్షుడు బుక్యా గిరిప్రసాద్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు బట్టు అరుణ్, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు సుమిత్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బట్టు మురళీ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు రాంబాబు, నసీం, ప్రవీణ్, పవన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో నిన్న జరిగినటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సభ్యత్వాల నమోదు సేకరించి పార్టీకి విరాళంగా ఇచ్చిన విరాళాలను మన నరేంద్ర మోడీ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క రూపాయి కార్యకర్త, సామాన్య కార్యకర్త 50 రూపాయలు వేసి కొన్ని కోట్లుగా పార్టీకి ఫండ్గా ఇస్తే అటువంటి పార్టీ ఫండ్ని ఖాతాలను సీజ్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఇటువంటి వైఖరిని నశించుకొని వెంటనే ఉపసంహరించుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలను తెరిపించాలని యువజన కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షుడు పివి శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు, అలాగే స్టేట్ అధ్యక్షుడు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ పట్టణం అధ్యక్షుడు మధు గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముందుగా ఈ నిరసన కార్యక్రమం దేనికోసం అంటే ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి మొండిన వైఖరికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలందరూ ఏదైతే మొన్న జరిగినటువంటి యువజన కాంగ్రెస్ ఎలక్షన్లో కానివ్వండి, అనేక రకాలుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగే కానివ్వండి, ఇలా అనేక రకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి విరాళాలను నేడు వారి నిరంకుశత్వానికి వాటిని సీజ్ చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ తరఫున వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, నరేంద్ర మోడీ గారు ఏదైతే కేవలం ధనాపేక్షతో ఉంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చని ఏదైతే అనుకుంటా ఉన్నారో ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఈ యొక్క మొండి వైఖరులని, ఇలాంటి మీ యొక్క వైఖరులని. తక్షణమే మీ యొక్క వైఖరి మార్చుకొని తక్షణమే ఈ ఖాతాలను తెరిపించాల్సిందిగా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ మోడీ నిరంకుశ పాలన, మోడీ మొండి వైఖరి. యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మోడీ పాలన వద్దురో నాయన, మోడీ పాలన. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఫ్రీజ్ చేసిన ఖాతాలను వెంటనే, నరేంద్ర మోడీ మొండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ ఫ్రీజ్ చేసిన ఖాతాలను వెంటనే, నరేంద్ర మోడీ మొండి వైఖరి.